ఈ వీడియో చూస్తున్న వారందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ వీడియో చిన్నపిల్లల తల్లిదండ్రులకి. మీరు ఎక్కడ దయచేసి వీడియోని స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇది మన పిల్లలకి సంబంధించింది కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. విషయం ఏంటంటే, ఇప్పుడు తల్లిదండ్రులు చిన్నపిల్లలకి సెల్ ఫోన్స్ బాగా అలవాటు చేస్తున్నారు. అది ఎంతలా అంటే, నైట్ నిద్రపోవాలన్నా సెల్ ఫోన్ ఇచ్చి నిద్రపుచ్చుతున్నారు. ఏదైనా ఉదయం పూట టిఫిన్ చేయాలన్నా సెల్ ఫోన్ చూపించుకుంటూ టిఫిన్ పెడుతున్నారు. మధ్యాహ్నం అన్నం పెట్టాలన్నా సెల్ ఫోన్ చూపించుకుంటూ అన్నం పెడుతున్నారు. ఇది చిన్నపిల్లలకి చాలా చాలా ప్రమాదకరమైనది. అది ఎంత ప్రమాదకరమైనది అంటే ఇప్పుడు మనకి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు చేసే పనులకి వాళ్ళు చేసేసరికి మనకి వాళ్ళ మీద ఉన్న ప్రేమతోటి మనకేం ఇప్పుడు అర్థం కాదు. కానీ దాని ఎఫెక్టు, ఆ సెల్ ఫోన్ వల్ల జరిగే నష్టం చిన్న చిన్నగా ఉండే కొద్దీ, సమయం గడిచే కొద్దీ, కాలం గడిచే కొద్దీ అది ఎంత ప్రమాదకరమో, ఎంత నష్టం చేసిద్దో మనకి అప్పుడు అర్థం అవుతుంది. ఇప్పుడు మనకు బాగానే సంతోషంగా బాగానే ఉంటుంది, కానీ దానివల్ల జరిగిన నష్టం అది బయటపడ్డ రోజున మనం ఎంత బాధపడతామో ఒకసారి ఆలోచించండి. మనం బాధపడడం ఒక ఎత్తు, పిల్లలకి ఆ సమస్య రావడం వల్ల ఆ సమస్యని పిల్లలు జీవితాంతం భరాయించాల్సి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులారా, ఒకసారి మీరు మీ పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చేటప్పుడు ఆలోచించి ఇవ్వండి. ముఖ్యంగా చిన్నపిల్లలకి అంటే స్టార్టింగ్ ఇయర్, ఫస్ట్ సంవత్సరం నుంచే వాళ్ళు ఆడుకోవాలంటే సెల్ ఫోన్ ఇచ్చి, ఉయ్యాల బండే సెల్ ఫోన్ ఇచ్చి అటు చూపిస్తారు. వాళ్ళు ఇంకా సెల్ ఫోన్కే లీనమవుతారు. టిఫిన్ పెట్టాలంటే సెల్ ఫోన్ ఇస్తారు, టెలిఫోన్ చూపించి నోట్లో ముద్దానం పెడతారు. అది చాలా చాలా వరకు మంచి పద్ధతి కానే కాదు. కాబట్టి తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకి ఫోన్ అలవాటు చేయవద్దు, నా మనవి ఇది. మీరు అనుకుంటారు, అబ్బా ఏం చెప్పకపోతే మాకు తెలియదా అని. మీకు తెలియదని నేను అనడం లేదు. కాకపోతే మన ప్రస్తుత కాలక్రమేణా కారణంగా, తల్లిదండ్రులకున్న బిజీ షెడ్యూల్ కారణంగా వాళ్ళు పిల్లలకి అనుకోకుండానే, తెలియకుండానే సెల్ ఫోన్ అలవాటు చేస్తున్నారు. కాబట్టి మీరు పిల్లలకి సాధ్యమైనంతగా సెల్ ఫోను దూరంగా ఉంచితేనే బాగుంటుంది. ఎందుకంటే రీసెంట్గా నా ఫ్రెండ్ ఒకతంగా, నా చిన్ననాటి స్నేహితుడు, మేము 7th క్లాస్ వరకు ఒకళ్ళ మొహాలు తెలుసు. తర్వాత వేరే వేరే కారణాల వల్ల ఎవరి దారిన వాళ్ళు రీసెంట్గా కలిస్తే ఇలా అన్నాడు. ఎలా మాటగా ఎదురు పడితే పలకరించుకున్నాం, బాగున్నావా, ఏం చేస్తున్నారు, ఏంది పిల్లలు, ఎట్లా ఏందంటే ఆ మాటల సందర్భంలో వచ్చింది. ఇట్లా మా అబ్బాయికి 6 years బాబుకి సెల్ ఫోన్ వల్ల తన మైండ్ చాలా చాలా ఇదైంది. ఎంతలా ఇదైంది అంటే, నిద్రపోతున్నప్పుడు కూడా ఆ సెల్ ఫోన్ని ఇట్లా పట్టుకొని చూస్తున్నట్టు, నవ్వుతున్నట్టు, దాన్ని అట్లా ఇలా ఏళ్ళు కదిలిస్తున్నట్టు, అంత పూర్తిగా డెఫిసిట్లోకి వెళ్ళిపోయాడు బాబు. ఆ సెల్ ఫోన్ ఉంటేనే అన్నం తింటాడు, ఆ సెల్ ఫోన్ ఉంటేనే టిఫిన్ చేస్తాడు, ఆ సెల్ ఫోన్ పక్కన చెవి దగ్గర మోగుతుంటేనే నిద్రపోతాడు, లేకపోతే లేదు. ఫోన్కి అంత ఎడిక్ట్ అయ్యాడు. ఇప్పుడు అదే మా ఫ్రెండ్ బాబు గురించనే కాదు, మిగతా వాళ్ళు కూడా దాదాపుగా సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయ్యి 5 yearsకి 4 yearsకే సైట్ వచ్చి కళ్ళజోడు, అది ఎంతలా అంటే ఇంతలా అద్దాలు చిన్న పిల్లలకి, 6 years 5 years పిల్లలకి.
అది అంత సైడ్ ఇంతలా అద్దాలు సోడా, మనం చిన్నప్పుడు అంటాం చూడండి అద్దాలు సోడా బుడ్డి అద్దాలని అంతలా అద్దాలు పెట్టి చిన్నపిల్లలకి 5 ఇయర్స్ 6 ఇయర్స్ పిల్లలకి. అసలు ఒకసారి మీరు ఆలోచించండి తల్లిదండ్రులారా, మీరెప్పుడు పిల్లలకి సెల్ ఫోన్ అలవాటు చేయొద్దు. ఈ చిన్న వయసులో వాళ్ళు ఏదో సెల్ ఫోన్ చూస్తున్నారని దాన్ని అటు ఇటు నొక్కుతున్నారని దాంట్లో వచ్చి ఇమిటేట్ చేసి మనకు చూపిస్తే మనం సంతోషపడి ఆనందంగా ఉంటాం. కానీ అది చాలా చాలా ప్రమాదకరమైంది. కాబట్టి తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకి సెల్ ఫోన్ అనేది అలవాటు చేయొద్దు. మీరు మనసులో అనుకుంటూనే ఉంటారు, మరి మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా, మీరు మీ పిల్లలకి సెల్ ఫోన్ అలవాటు చేయలేదా అని. మేము మా పిల్లలకి స్టార్టింగ్లో మాకు తెలియనప్పుడు మేము చిన్నపిల్లలకి ఫోన్ ఇచ్చాము మా పిల్లలకి. కానీ మాకు కూడా ఇలా ఒక పెద్దవాళ్ళుండి మీరు పిల్లలకి సెల్ ఫోన్ అలవాటు చేయొద్దు, సెల్ ఫోన్ అలవాటు చేయటం వల్ల వాళ్ళకి తలనొప్పి, కళ్ళు, బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి మీరు సెల్ ఫోన్ అలవాటు చేయొద్దు అనగానే మేము పూర్తిగా సెల్ ఫోన్ని కంట్రోల్ చేసాం, 100% కంట్రోల్ చేసాం. మా పిల్లలు ఇప్పటికి కూడా సెల్ ఫోన్ అస్సలు పట్టుకోరు, సెల్ ఫోన్ ఇయ్యమని కూడా అడగరు. ఆ సెల్ ఫోన్ వల్ల వచ్చే నష్టం అవతల వాళ్ళు మాకు చెప్పడం వల్ల మేము దాన్ని పాటించాము. అదేవిధంగా మీరు కూడా నా వీడియో కనుక మీకు నచ్చితే, నా మాటలు కనుక మీకు నచ్చితే, మీరు కూడా మీ పిల్లలకి ఫోన్ని దూరం చేయడం మొదలుపెట్టండి ఫస్ట్. ఇంకా మీరు ఫోన్ని దూరం చేయడం మొదలుపెట్టడం కుదరలేదు అని మీరు అనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళని ఫిజికల్గా వాళ్ళు బాడీ స్ట్రాంగ్గా ఉండటానికి గ్రౌండ్కి తీసుకెళ్ళి వాళ్ళతో పాటు మీరు కూడా ఆటలు ఆడించండి. క్రికెట్ బాల్ కొనుక్కొని ఆట ఆడియచ్చు, గ్రౌండ్కి తీసుకెళ్ళి వాలీబాల్ ఆట ఆడియచ్చు, ఫుట్బాల్ ఆట ఆడియచ్చు, లేకపోతే షటిల్ ఆటలు. మనం పిల్లల్ని సెల్ ఫోన్ నుంచి దూరం చేయడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి మన దగ్గర. చిన్నప్పుడు మనం ఎలా పెరిగాము, ఒకసారి మనం ఏ ఆటలు ఆడి పెరిగాము ఒకసారి ఆలోచించండి. చిన్నప్పుడు మనం ఎలాంటి ఆటలు ఆడి పెరిగామో, మనం ఇప్పుడు ఎంత ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో, మన పిల్లలు ఈ 8 ఏళ్ళ వయసు, 9 ఏళ్ళ వయసు, 10 ఏళ్ళ వయసులో అంత స్ట్రాంగ్గా ఉన్నారా ఫిజికల్గా? మనం 10 ఏళ్ళ వయసులో ఎంత స్ట్రాంగ్గా ఉన్నాం? మనం ఆడుకుంటూ పరిగెత్తుకెళ్ళి బాల్లో పడితే మన మోకాళ్ళకి దెబ్బ తగిలినా మనకేం అనిపించేది కాదు. కానీ ఇప్పుడు పిల్లలు పరిగెడుతూ కింద పడితే ఎముకలు డ్యామేజ్ అవుతున్నాయి. ఫిజికల్గా వాళ్ళ బాడీ కాడ సరైన ఫిట్నెస్ లేదు. మనం చిన్నప్పుడు ఎలాంటి ఆటలు అయితే ఆడుకున్నామో మన పిల్లలకు కూడా అలాంటి ఆటలు ఆడిపించండి. సాయంత్రం పూట ఒక అరగంటో గంటో, లేకపోతే సండే వచ్చినప్పుడు, సెలవులు వచ్చినప్పుడు పిల్లల్ని ఉదయం కానీ సాయంత్రం కానీ గ్రౌండ్కి తీసుకెళ్ళి ఆటలు ఆడిస్తూ ఉంటే చిన్నగా ఈ సెల్ ఫోన్ని అవాయిడ్ చేయడానికి చాలా చాలా పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి అనేది నా అభిప్రాయం. కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని సెల్ ఫోన్ నుంచి దూరం చేయాలి అనుకుంటే ఇలాంటి ఒక చిన్న కార్యక్రమం చేయండి చాలు. వాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటారు, మెంటల్లీగా కూడా చాలా బలంగా ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులారా, ఒకసారి మీరు ఆలోచించండి, పిల్లలకి సెల్ ఫోన్ అనేది ఎంతవరకు కరెక్టు? వాళ్ళకి సెల్ ఫోన్ కరెక్టా, లేకపోతే గ్రౌండ్కి తీసుకెళ్ళి వాళ్ళ చేత ఆటలు ఆడించడం కరెక్టా అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థమైందా మీకు నేను చెప్పిన మాట? పిల్లలకి సెల్ ఫోన్ చాలా చాలా ప్రమాదకరమైనది. పిల్లల్ని సెల్ ఫోన్ నుంచి దూరం చేయండి. మీరు పిల్లలకి సెల్ ఫోన్ నుంచి దూరం చేయలేక
పోతున్నాం అనుకున్న తరుణంలో పిల్లల్ని గ్రౌండ్కి తీసుకెళ్ళండి. సాయంత్రం పూట 1 గంట. సండే వచ్చే రోజు ఉదయం సాయంత్రం 2 పూట్ల గ్రౌండ్కి తీసుకెళ్ళచ్చు. ఎర్లీ మార్నింగ్ 6కి లేకపోతే 7 కాడి నుంచి ఒక 1 అవరు లేకపోతే 2 అవరు మీకున్న వీలుని బట్టి అవకాశాన్ని బట్టి అలా గ్రౌండ్కి తీసుకెళ్ళి వాళ్ళ చేత కనుక మనం ఆటలు కనుక ఆడిస్తే వాళ్ళు ఫిజికల్గా బాగుంటారు, మెంటల్గా కూడా చాలా బలంగా స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి మనం పిల్లలకి ఏది సరైన దారో అది మనమే ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలా. పిల్లలకి సెల్ ఫోన్ అనేది సరైన దారి కాదు. కాబట్టి వాళ్ళని మనం సెల్ ఫోన్ అనేది పూర్తి స్థాయిలో అవాయిడ్ చేయాలా. దానికి సంబంధించినవి మనకు తెలుసు, ఎలాంటి చర్యలు తీసుకోవాలా అని. చిన్నప్పుడు మనం సెల్ ఫోన్లో లేకుండానే ఎలాంటి ఆటలు ఆడుకున్నాం, ఎలా ఉన్నాం, మనం ఇప్పుడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో ఒకసారి ఆలోచించండి. మన పిల్లలు కూడా మనలాగే స్ట్రాంగ్గా ఉండాలి అంటే వాళ్ళు ఫిజికల్గా చాలా బలంగా ఉండాలా. కాబట్టి సెల్ ఫోన్ని వాళ్ళకి దూరం చేసి వాళ్ళని గ్రౌండ్కి పరిచయం చేయండి. గ్రౌండ్లో పోతే రకరకాల ఆటలు ఆడుకోవచ్చు. చిన్నప్పుడు మనం ఎలాంటి ఆటలు ఆడుకున్నాం? కబడ్డీ ఆడుకున్నాం, కుందుళ్ళు ఆడుకున్నాం, ఖోఖో ఆడుకున్నాం, ఉడుమాట ఆడుకున్నాం, దొంగ పోలీస్ ఆట ఆడుకున్నాం. ఇలా 7-8 రకాల ఆటలు ఉన్నాయి. దాని తర్వాత సెకండ్ స్టెప్లో క్రికెట్ ఉంది, ఫుట్బాల్ ఉంది, వాలీబాల్ ఉంది, షటిల్ ఉంది, బాస్కెట్బాల్ ఉంది. ఇలా మొత్తం 10 రకాల ఆటలు ఉన్నాయి. మనం గ్రౌండ్కి పిల్లల్ని కనుక తీసుకెళ్తే వాళ్ళు ఏ ఆటలో అయితే ఆసక్తికరంగా ఉంటున్నారో మనం వాళ్ళ చేత ఆడించుకుంటూ మనము వాళ్ళతో కలిసి ఆడుతూ వాళ్ళని ఇంకొద్దిగా ఎంకరేజ్ కనుక చేస్తూ ఉంటే సెల్ ఫోన్ని ఆటోమేటిక్గా రోజు క్రమేపీ చూడటం తగ్గిపోతుంది. కాబట్టి తల్లిదండ్రులారా, మీరు కూడా ఒకసారి ఆలోచించి మీరు సరైన నిర్ణయం తీసుకుంటారని నమ్ముతూ ఇక మీకు ధన్యవాదములు. నా వీడియో కనుక మీకు నచ్చితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము.